ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినది? ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించింది? ఆన్సర్ వచ్చేసి ఎంఎన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్ను 1946లో ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి క్యాబినెట్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ వచ్చేసి 1946 జూన్ జూలై మధ్యకాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి 9 డిసెంబర్ 1946లో. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షులు? ఆన్సర్ వచ్చేసి సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక ఉపాధ్యక్షులు? ఆన్సర్ వచ్చేసి ఫ్రాంక్ యాంటోనీ. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఏ రోజున రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నారు? ఆన్సర్ వచ్చేసి 11 డిసెంబర్ 1946. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్కు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగాన్ని ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్ తీసుకున్న కాలం? ఆన్సర్ వచ్చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ తయారీకి చేసిన ఖర్చు ఎంత? ఆన్సర్ వచ్చేసి 64 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా కమిటీలోని సభ్యుల సంఖ్య? ఆన్సర్ వచ్చేసి 1+6, ఒక చైర్మన్ ప్లస్ 6 సభ్యులు. ఈ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశ విభజనకు ముందు రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య? ఆన్సర్ వచ్చేసి 389. 292 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుండి, ఒక 4 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా 389 మంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య? ఆన్సర్ వచ్చేసి 299. 229 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి, 70 మంది స్వదేశీ సంస్థానాల నుండి ప్రాతినిధ్యం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్లో ఎక్కువ సవరణలు ప్రతిపాదించింది? ఆన్సర్ వచ్చేసి హెచ్వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ? ఆన్సర్ వచ్చేసి 26 నవంబర్ 1949. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ప్రవేశపెట్టిన తేదీ? ఆన్సర్ వచ్చేసి 13 డిసెంబర్ 1946. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఆమోదించిన తేదీ? ఆన్సర్ వచ్చేసి 22 జనవరి 1947. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి జరిపిన సమావేశాల సంఖ్య? ఆన్సర్ వచ్చేసి 11. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు? ఆన్సర్ వచ్చేసి బిఎన్ రావ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదా రూపొందించిన వ్యక్తి? ఆన్సర్ వచ్చేసి బిఎన్ రావ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్లో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య? 15. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం? 24 జనవరి 1950. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్లో సభ్యురాలిగా పనిచేసిన ఏకైక ముస్లిం మహిళ? ఆన్సర్ వచ్చేసి బేగం ఎజాజ్ రసూల్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జెండాను ఏ రోజున రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి 22 జూలై 1947. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేనిని రాజ్యాంగ పరిషత్ 24 జనవరి 1950 నాడు ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నేషనల్ యాంథమ్గా జనగణమన, నేషనల్ సాంగ్గా వందే మాతరం, ఇంకా బాబు రాజేంద్ర ప్రసాద్ను తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నిక 24 జనవరి 1950 నాడు ఆమోదించారు.
ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.